కర్నూలు జిల్లా రాజకీయం హీటెక్కింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ నెల 9న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు, జెడ్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామాలు చేశారు. 9న హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వైసీపీ అధిష్టానం ఆలూరు నియోజకవర్గం నుంచి కాకుండా కర్నూలు ఎంపీ స్థానానికి ఎంపిక చేసిన నాటి నుండి ఆ పార్టీపై మంత్రి గుమ్మనూరు జయరాం గురుగా ఉన్నారు. టీడీపీలో చేరి ఆలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేసి తన సత్తా ఏంటో వైసీపీ పార్టీ అధిష్టానానికి నిరూపిస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం సన్నిహితుల వద్ద స్పష్టం చేస్తున్నారు. ఆలూరు నియోజకవర్గ తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాసులు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచర వర్గంతో భారీగా కదిలి ఈ నెల 9న హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన అనుచర వర్గం కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనుంది. ప్రధానంగా గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి గల కారణాలను పరిశీలిస్తే మాత్రం తాను ఆలూరు నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని గుమ్మనూరు జయరాం వైసీపీ అధిష్టానానికి సూచించినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం కర్నూలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం గుమ్మనూరు జయరాంకి చెప్పినప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానే తప్ప కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనని కూడా పార్టీ అధిష్టానానికి పలు సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అయితే వైసీపీ అధిష్టానం కూడా కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతో ఈసారి కూడా బీసీలకే కర్నూలు పార్లమెంట్ సీటుకి కేటాయించాలన్న లక్ష్యంతో గుమ్మనూరు జయరాం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలలో బోయ సామాజిక వర్గం అత్యధికంగా ఉండడంతోనే గుమ్మనూరు జయరాంను కర్నూలు పార్లమెంట్ స్థానానికి వైసీపీ పార్టీ ఎంపిక చేసింది. అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి మాత్రం గుమ్మనూరు జయరాం ఎట్టి పరిస్థితిలో తాను కర్నూలు ఎంపీ నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని చెబుతూ పలు సందర్భాలలో పార్టీ అధిష్టానానికి కూడా తన నిర్ణయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని ఎంపిక చేసి చేయడంతో ఆయన విరూపాక్షి గత కొన్ని రోజులుగా ఆలూరు నియోజకవర్గం తరపున పోటీ చేసే చర్యలో భాగంగా వివిధ ప్రాంతాలలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. విరూపాక్షి నియామకాన్ని గుమ్మనూరు జయరాం మొదటి నుంచి తప్పుపట్టు వస్తున్నారు. ప్రధానంగా తాను సూచించిన వ్యక్తికి ఆలూరు టికెట్ ఇవ్వాలని, లేదంటే కనీసం తానైనా ఆలూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఒక 2 ప్రతిపాదనలను వైసీపీ పార్టీ అధిష్టానం ముందు ఉంచినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం గుమ్మనూరు జయరాం ప్రతిపాదనను లెక్క చేయకుండా ఆలూరు నియోజకవర్గానికి మాత్రం కొత్త అభ్యర్థిని చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షిని ఎంపిక చేసి ప్రచారం చేసుకోమని చెప్పడంతో ఆయన విరూపాక్షి ఇప్పటికే పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు. దీంతో గుమ్మనూరు పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంతో గుమ్మనూరు వర్గంలో మరింత ఆజ్యం పోసినట్లయిందని చెప్పవచ్చు. ప్రధానంగా విరూపాక్షి ఎంపికను గుమ్మనూరు జయరాం వర్గీయులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఇరు వర్గాల మధ్య గతంలో కూడా ఘర్షణలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం మాత్రం విరూపాక్షి స్థానంలో తాను సూచించిన వ్యక్తికి ఆలూరు టికెట్ కేటాయించాలని, అయితే ఆ విధంగా పార్టీ మొగ్గు చూపితే తాను పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేసేందుకు సిద్ధమని కూడా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో వైసీపీ పార్టీ అధిష్టానం ముందు ఉంచినప్పటికీ పార్టీ మాత్రం గుమ్మనూరు జయరాం ప్రతిపాదనలు ఖాతరు చేయకుండా ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా విరూపాక్షిని ఎంపిక చేసి పార్టీ ప్రచారం చేసుకోమని చెప్పడంతో ఆయన వివిధ గ్రామాలలో పార్టీ తరపున ప్రచారం కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య గుమ్మనూరు జయరాము తెలుగుదేశం పార్టీలో ఈ నెల 9వ భారీ అనుచరగణంతో 9వ తేదీన హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే తన అనుచర వర్గం వైసీపీ పార్టీకి రాజీనామాలు చేసినట్లు అనుచర వర్గం ఇప్పటికే ప్రకటించింది. ప్రధానంగా దేవనకొండ జెడ్పీటీసీ, ఆలూరు, హోలగుంద తదితర మండలాలకు సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొంతమంది మాత్రం పదవులకు మాత్రం పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పదవులకు మాత్రం వాళ్ళు రాజీనామా చేయలేదు. ఈ నెల 9న తెలుగుదేశం పార్టీలో గుమ్మనూరు జయరాం చేరబోతున్నారు. ప్రధానంగా ఆయన
ఆలూరు టికెట్తో పాటు గుంతకల్ ఈ 2 స్థానాలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ప్రధానంగా తాను ఆలూరు ఎక్కడైతే వైసీపీ పార్టీ తనను అవమానపరిచిందో అక్కడి నుంచే నాకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఇప్పటికే కోరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం తన ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా చాటుకొని వైసీపీ పార్టీకి ఒక చెంపదెబ్బలాగా తాను పోటీ చేసేలాగా ఆలూరు నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించాలని కూడా గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీ నేతలను కోరినట్టు తెలుస్తుంది. అయితే ఆలూరు కాకపోతే గుంతకల్ స్థానంలో నుంచి కూడా ప్రత్యామ్నాయంగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా గుమ్మనూరు జయరాం ఈ 2 స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ ముందు తన ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది. ఈ ప్రధానంగా ఈ 2 స్థానాలలో ఆలూరు వైపే గుమ్మనూరు జయరాం మొగ్గు చూపుతున్నారు. ఎక్కడైతే తనను వైసీపీ పార్టీ తనను కాదని తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి విరూపాక్షిని ఎంపిక చేసిందో దీన్ని సవాల్గా తీసుకొని తాను ఆలూరులోనే పోటీ చేసి గెలుస్తానని, అందుకు కావాల్సిన పార్టీ వ్యయాన్ని కూడా తానే భరిస్తానని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆలూరులో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో 3 గ్రూపులు ఉన్నాయి. కోట్ల సుజాతమ్మ వర్గం, వీరభద్రగౌడు, వైకుంఠం, ఇట్లా 3 గ్రూపులకు సంబంధించిన వాళ్ళలో గుమ్మనూరు జయరాం తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ 3 వర్గాలను సముదాయించి గుమ్మనూరు జయరాంకు ఆలూరు టికెట్ కేటాయిస్తే మాత్రం గుమ్మనూరు జయరాం తన పంతాన్ని నెగ్గించుకున్న వారవుతారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం తాను ఆలూరు నుంచే పోటీ చేయాలని, ఆలూరు నుంచే తనకు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని, ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ గ్రూపులను కూడా తాను కలుపుకొని పోతానని ఇటు వీరభద్రగౌడ్ కావచ్చు, వైకుంఠం శ్రీరాములు కావచ్చు, ఈ 2 వర్గాలతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో ఈ వర్గాలను కలుపుకొని ఆలూరు నియోజకవర్గంపై తెలుగుదేశం జెండా ఎగురవేస్తానని కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందు స్పష్టంగా తన యొక్క ప్రతిపాదనలు, తన యొక్క అంచనాలను ఉంచినట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీలో ఈ నెల 9న గుమ్మనూరు జయరాం చేరిక తర్వాత ఆయన ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది ఆలూరు నియోజకవర్గంలో చాలా ఉత్కంఠతగా నెలకొందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం ఆలూరు తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తారనేది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఆలూరు యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.